రైట్. కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎన్నికల్లో గెలవటం, మున్సిపల్ స్థానాల్లో అత్యధికంగా కైవసం చేసుకోవడంతో సంబరాలు ఉంది. కానీ ఒక మంత్రి మాత్రం కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే, చేస్తారా మంత్రిని చెయ్యండి, ఇచ్చిన మాటకు కట్టుబడి, లేదంటే టార్గెట్ నేరుగానే ముఖ్యమంత్రి పదవేనంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న భువనగిరి జిల్లా చౌటుప్పల్లో మున్సిపల్ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలో మాట్లాడారు ఆయన. రాబోయే రోజుల్లో తప్పకుండా మంత్రి పదవి వస్తుందని, ప్రజల ఆశీర్వాదంతో వచ్చే పదవి తన కోసం కాదని ప్రజల కోసమేనని కూడా ఆయన ప్రజల ముందు మాట్లాడారు. దేనికైనా రోజులు వస్తాయి, తెలంగాణపై జెండా ఎగురవేద్దాం, మీ అభిమానానికి ప్రేమకు జన్మ జన్మలకు రుణపడి ఉంటారని కూడా అక్కడ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండలో విజయ పతాకం ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొన్నటువంటి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. రైట్. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చాలా కీలకం కాబోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఒక పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన తర్వాత ఎందుకు వ్యాఖ్యలు చేశారు, దాని వెనక ఆంతర్యం ఏంటి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి మనం విందాం. మా ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి నీకోసం వస్తుంది, నా కోసం. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నాడు. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. చేస్తారా, ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా ఏం చేయండి అంటే, మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకుంటా. మునుగోడు చూసుకుంటారా, తెలంగాణ నేను జెండా ఎగరేయాలా. సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. మీ అందరి అభిమానానికి, మీ ప్రేమకు, నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మ జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.